వెల్కమ్ టు కేటీవీ. నా పేరు సుధారాణి. ప్రైమ్ బులెటిన్ ముఖ్యాంశాలు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ రాజకీయ ప్రముఖులు. కడపలో గుక్కెడు నీటి కోసం ఆందోళన. అన్నమయ్య జిల్లాలో వైసీపీ జెన్జీవార్ ఉద్యమం రెండో రోజు. డిఎస్సీపై సిబిఐ విచారణకు డిమాండ్. దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జీర్ణోద్ధరణ పనులు చివరి దశలో. ఆగస్టు 26 నుంచి అంతరాలయ దర్శనం పునరుద్ధరణకు ఏర్పాట్లు. కడపలో ఆత్మహత్య యత్నం ఘటనపై కొత్త ఆరోపణలు. సంబంధిత వ్యక్తుల స్పందన రావాల్సి ఉంది. పుంగనూరులో నందమూరి బాలకృష్ణ ఆరోగ్యం కోసం ఎన్బీకే అభిమానుల మృత్యుంజయ హోమం. తిరుమలకు తొలి గడపగా పేరు పొందిన దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జీర్ణోద్ధరణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. శ్రావణ మాసం ప్రత్యేక పూజల అనంతరం ఆగస్టు 26 నుంచి అంతరాలయ దర్శనం పునరుద్ధరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆలయంలో మిగిలిన పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఆగస్టు 23 నుంచి 25 వరకు ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించనున్నారు. అనంతరం భక్తులకు అంతరాలయ దర్శనం ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. దీనిపై టీటీడీ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. అంతరాలయ దర్శనం పునరుద్ధరణ కోసం ఎదురు చూస్తున్న భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆయన జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని కడప కలెక్టరేట్లో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి పాల్గొన్నారు. చేనేత కళాకారులకు భవిష్యత్తులో స్వర్ణయుగం రానుందని, ఉత్పత్తులను ప్రపంచ మార్కెట్కు అనుసంధానం చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. నేతన్నల సేవలో పథకం కింద అర్హులైన చేనేత కుటుంబాలకు ఏటా 25,000 ఆర్థిక సాయం అందిస్తున్నామని చెప్పారు. చేనేత ఉత్పత్తులకు మార్కెట్ విస్తరించేందుకు ఆప్కోతో పాటు ఆన్లైన్ వేదికల ద్వారా విక్రయాలు పెంచేందుకు చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. చేనేత అనేది మన చరిత్రలో భాగంగా, మన యొక్క అభివృద్ధిలో భాగంగా వస్తూ ఉంది. కొన్ని వందల సంవత్సరాల క్రితం నుండి మన భారతదేశంలో ఉన్నటువంటి చేనేత కళాకారుల యొక్క కళ మన భారతదేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా అది దశ దిశ వ్యాప్తి చెందింది. ఎందుకంటే చేనేత కళ అనేది ఏ కళకి తీసుకోనటువంటి కళ, ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్నటువంటి కళ. అయితే ఈ కళని రకరకాలుగా, అంటే చేనేత కళాకారుల్ని, కారణం ఏదైనా అవ్వచ్చు, చేనేత కార్మికులుగా
మార్చటం జరిగింది. అది ఎవరు మార్చారు, ఎవరి స్వార్థం కోసం మార్చారు, లేకపోతే ఎవరి బాగు కోసం మార్చారు, లేకపోతే ఎవరు ఈ రోజు కూడా కళాకారుల్ని కార్మికులుగా చూస్తున్నారు అనేటువంటి విషయంలో నేను వెళ్ళట్లేదు. ఎందుకంటే రెండు రకాలుగా ఈ చేనేత అవకాశాలు మనం చూడాలి. ఇవాళ భారతదేశంలో మరీ ముఖ్యంగా సౌత్ ఇండియాలో, మరీ ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో చేనేత యొక్క మార్కెట్ విలువ ప్రతి సంవత్సరం కూడా పెరుగుతూ వస్తుంది. అంటే ప్రతి సంవత్సరం ఇంచుమించుగా 15 నుంచి 20% వరకు చేనేత యొక్క విలువ అనేది మార్కెట్ లో పెరుగుతూ వస్తా ఉంది. పట్టు వస్త్రాల్ని లేదా చేనేత వస్త్రాలని అమ్మే షాపులు పెరుగుతున్నాయా, తగ్గుతున్నాయా? ప్రతి చోట కూడా షాపులు పెరుగుతున్నాయి, పెద్దగా చిన్నవి పెద్దవవుతున్నాయి. ఒకసారి 5,000 రూపాయలు అత్యంత ధర ఉన్నటువంటి చీరల ఖరీదు ఈ రోజు 1,00,000 రూపాయలు కూడా మార్కెట్ లో వెళుతున్నాయి. అంటే మీరు తయారు చేసే వస్తువు యొక్క విలువ మార్కెట్ లో పెరుగుతూనే ఉంది. సార్, మన ఈ డిపార్ట్మెంట్ ముఖ్యంగా చేనేత కార్మికులకు చేనేత పెన్షన్ అనేది ఇంప్లిమెంట్ చేయబడుతుంది. దీని ద్వారా సుమారుగా 9,247 మంది చేనేత కార్మికులకు 4,000 ప్రకారంగా ప్రతి నెల వాళ్ళ అకౌంట్కు జమ చేయబడుతుంది. అలాగే వీవర్స్ ముద్రా స్కీమ్ అని ఉన్నది. ఈ ముద్రా స్కీమ్ ద్వారా 50,000 నుండి 5 లక్షల వరకు సుమారుగా ప్రతి చేనేత కార్మికుడికి లోన్ ఇవ్వడం జరుగుతుంది. దీనికి 20% మార్జిన్ మనీగానే ఉంటుంది. అలాగే ఇప్పటి వరకు ఈ సంవత్సర టార్గెట్ ప్రకారంగా 26 చేనేత కార్మికులకు ముద్రా స్కీమ్ ద్వారా లోన్ ఇప్పించడం జరిగింది. అలాగే మన థ్రిఫ్ట్ ఫైనాన్సింగ్ ఒక 8 సంఘాలకు సుమారుగా 43,12,568 రూపాయలు రిలీజ్ చేయడం జరిగితే దానిని మనము సంబంధిత సంఘాల యొక్క అకౌంట్లకి రిలీజ్ చేయడం త్వరలోనే జరుగుతుందని తెలియజేయడం జరుగుతుంది. మొదటగా 1905 ఆగస్టు 7న జాతీయ ఉద్యమంలో భాగంగా దానికి భారతదేశంలో సుదీర్ఘ చరిత్ర ఉంది. భారతీయులు జీవితంలో సార్ అంటే చూడండి. తర్వాత కేబీ తిరుమలకుండు, తర్వాత సూర్యనారాయణ, అన్న సూర్యనారాయణ చౌడం మీరే. తర్వాత హ్యాపీ కిడ్స్ స్కూల్ నుంచి పిల్లలు సార్ చిన్న మమ్మీ సైడ్ కదా
వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మలమడుగు మండలం దొమ్మర నంద్యాల గ్రామంలో 12వ జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ విప్ జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, టీడీపీ కడప జిల్లా అధ్యక్షుడు భూపేశ్ రెడ్డి పాల్గొని మాజీ ఎమ్మెల్యే చేనేత నాయకుడు కుండ రామయ్య విగ్రహానికి నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన సభలో చేనేతలకు ప్రభుత్వం 25,000 ఆర్థిక సాయం, ఉచిత విద్యుత్ వంటి పథకాలను అమలు చేస్తోందని ఆదినారాయణ రెడ్డి తెలిపారు. డిఎస్సి అంశంపై వైసీపీ తీరును ఆయన విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధికి మంత్రి నారా లోకేష్ కృషి చేస్తున్నారని భూపేశ్ రెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ నాగేశ్వర్ రెడ్డి, చేనేత నాయకులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు ఎన్నవ దినోత్సవం ఇది అందరూ పలకాల 12వ జాతీయ చేనేత దినోత్సవం పలకాల. ఇది 12వ జాతీయ చేనేత దినోత్సవం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇదే సమయంలో చీరాల్లో స్టార్ట్ చేశాడు. ఒక్కొక్క మొగ్గం ఉన్న ప్రతి ఒక్కరికి 25,000 రూపాయలు సంవత్సరానికి. మిస్ అయినాయి, మీరు అడిగినారు. అవి తప్పకుండా డేటా తీసుకుంటాం. 11వ తేదీ లోపల మీరు కూడా ఇంట్లో ఏదో అడగండి అమ్మాయినా పెట్టారు. మీరందరూ పురమాయిస్తే మీకందరికీ ఇప్పించే బాధ్యత మాకుంది. నేను గౌరవ రేఖారాణి అని ఒక ఐఏఎస్ ఆఫీసర్తో మాట్లాడాము, శిశువుడితో మాట్లాడాము, సవితమ్మ గారితో మాట్లాడాము. ప్రభుత్వం రెడీగా ఉంది, మీరు రెడీగా ఉండండి. ఇచ్చేదానికి నేను రెడీగా ఉన్నాను. ఒక్కసారి ఈ యొక్క చేనేత విషయం ఈయన చెప్పింది. ఈయన ఆఫీసరు రామకృష్ణతో మాట్లాడించాం, లేబర్ ఆఫీసర్తో మేమందరం మాట్లాడాం. మేము మాట్లాడే ముందరగా మేము కొన్ని విషయాలు అడిగినప్పుడు మీరు ఎస్ అంటే చేయొద్దండి, నిజమైతే చేయొద్దండి, అబద్ధం అయితే తప్పు అయితే మాకు రివర్స్లో కూడా చేయొద్దండి, ఇది తప్పు ఉంది అని. ఈ ప్రభుత్వం వచ్చినాక ఈ 26 నెలల్లో 4,000, 6,000, 10,000, 15,000 పెన్షన్ అనుకునే వాళ్ళకందరికీ బాధ్యతగా రూపాయి పట్టుకోకుండా ఈ ప్రభుత్వం 1వ తేదీ నాడే టెన్షన్గా ఇచ్చేది నిజమైతే చేయతండి. ఇచ్చిందా లేదా? ఈ ప్రభుత్వం వచ్చినాక కరెంటు మీకు ముఖ్యంగా ఎక్కువ మందికి మీకే ఉపయోగం. కరెంటు నాణ్యత అయిన కరెంటు మీకు ఉచితంగా ఇచ్చేది కాక వీధి రేటుతో సహా కరెంటు బాగుందే లేదా? పాపం చేనేతలకు లిక్కర్ రేటు ఎక్కువ ఉండడం వల్ల చాలా మంది నష్టపోయినాడు. డూప్లికేట్ లిక్కర్ వల్ల ఆరోగ్యాలు దెబ్బతిన్నాయి. ఆ లిక్కర్ రేటు మామూలు రేటుకు వచ్చిందే లేదా? శాంతి భద్రతలు పెరిగినాయి, ధర్మం పెరిగింది, పట్టుదల పెరిగింది. ఇన్ని రకాలుగా చేసిన ఈ ప్రభుత్వాన్ని మీరు ఆదరించాల్సిన అవసరం ఉందే లేదా? నాకు గట్టిగా చెప్పాలా? లోకల్ బాడీ ఎలక్షన్లు రేపు ముందు మున్సిపాలిటీలు, మళ్ళీ సర్పంచులు, మళ్ళీ ఎంపీటీసీలు, మళ్ళీ మా ఎలక్షన్. ఈ ప్రతి ఎలక్షన్లో పనిచేసే వాళ్ళకు ఓటు వేయాల్సిన అవసరం ఇప్పుడే పెట్టినారు. మీ సహకారం బ్రహ్మాండంగా ఉంది. ఈ సహకారం మరింత పెరగాలా లేదా? మేము ఉపకారం చేయాలా? మేము ఉపకారం అంటే మీకు మేలు చేయాలా? మీరు సహకారం అంటే ఏం చేయాలా? ఓటు వేయాలా? గుర్రని వేసే బ్యాలెట్ అంటారు కదా, బ్యాలెట్ బుల్లెట్ మాదిరి చేయాలా? బ్యాలెట్ బుల్లెట్ మాదిరి పనిచేయాలా బ్యాలెట్. కాబట్టి మేము ఇది శ్రీశ్రీ గారు రాసినారు, ఒక నాయకుడు అందరి కోసం పనిచేయాలి. అందరూ ఆ నాయకుడి కోసం పనిచేయాలి. అప్పుడే ఇది ఉపకారం, మీది సహకారం ఏకమైతే జెండా ఎగురుతుంది. ఉపకారం సహకారం ఏకమైతే తేడా వస్తే అపకారం అవుతుంది. మళ్ళీ దరిద్రుడు వస్తాడు. తిరుగుతూ ఏ విధంగా మంగళగిరి కూడా చేనేత కాన్స్టిట్యున్సీనే అక్కడ. కాబట్టి ఈరోజు చేనేతల గురించి ప్రత్యేక దృష్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉందంటే అది నారా లోకేష్ బాబు గారి కృషి కూడా ఉందని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తాను. ఎందుకంటే చేనేతలు డైరెక్ట్గా వేరే నియోజకవర్గంలో ఉండి చేనేత నియోజకవర్గం గురించి ఈరోజు ఆయన మాట్లాడే పదాలు అన్నీ కూడా చేనేత గురించి ఏదైనా ఉంటే చెప్పగలడు. అది ఏదైనా మనం ఏంది ఎట్లా మరమగ్గం కానీ చేతిమగ్గం కానీ ఈవెన్ ఇచ్చే మెటీరియల్స్ గురించి అందుకు డెప్త్గా చెప్పగలుగుతున్నాడు. ఎందుకంటే ఆయనకు అవసరం ఉంది, తెలుసుకోవాలా. దాంతో ఎక్కువ మంది చేనేత కార్మికులే ఉన్నారు కాబట్టి ఆ నియోజకవర్గంలో వాళ్ళకి ఏం చేస్తే నేను బాగుపడతారు, ఏం చేస్తే వాళ్ళ లైఫ్ జీవితాలు బాగుపడతాయనే పరంగా కూడా నారా లోకేష్ బాబు గారు ఆలోచన చేయడం జరుగుతూ ఉంది. సందర్భం మీరు అడిగేది డిఎస్సి. ఓ సామెత నగినా తగినట్టు ఉండాలి, లేదా అయిపోయిన పెళ్లికి మేళం వాయించినట్టుంది. ఎప్పుడో దాదాపు ఏడాది క్రితం 16,600 మంది చక్కగా ఉద్యోగాలు చేసుకొని ఇక్కడ కూడా ఈ కడపలో, ఈ జమ్మలమడుగులో, ఈ దొమ్మనంజాల్లో కూడా అనేక మందికి ఊర్లో గ్రామం పేరు దొమ్మనంజాల్లో జాబ్ కూడా వచ్చింది. వాళ్ళు చేరినారు వివిధ ఒక ప్లేసులలో, చక్కగా చదువు చెప్తున్నారు.
వాళ్ళ ఆత్మస్థైర్యము దెబ్బతినేటట్టుగా ఏదో ఒకటి ఆందోళన, గందరగోళం, విధ్వంసం. నేనైతే D3 అని పెట్టినా. డిసార్డర్గా డిస్ట్రక్షన్గా ప్రవర్తించే ఈ జగన్ రెడ్డికి బుద్ధి చెప్పాల్సిన అవసరం, ఎవరికైతే ఉద్యోగాలు వచ్చినారో వాళ్ళందరూ రియాక్ట్ కావాలా. మాకు నిజంగా నిక్కచ్చిగా జాబులో చేరినాం, మా కుటుంబాలను మీరు దెబ్బ కొట్టద్దు. మీకు ఎవరైనా నిజంగా బాధితులైతే మా ప్రభుత్వం తరఫున అధికారులు ఎంటర్ అయ్యి, సీనియర్ అధికారులు అజయ్ జైన్ గారు మరియు రెండో వ్యక్తి కోనా శశిధర్ ఇద్దరు సవివరంగా చెప్పినారు. సీనియర్ ఐఏఎస్లు ఎలాంటి అవకతవకలు జరగలేదు, మీకు సుప్రీంకోర్టు వరకు కూడా పోవచ్చు బాధితులు. న్యాయస్థానం ఉంది, ఇదే సుప్రీంకోర్టులో నీటిపైన ఉన్నప్పుడు చర్చలు జరిగినాయి. పోండి, అవకాశం ఉంది. ఇన్ని రోజులకా అంటే ఏదో ఒకటి ఆందోళన కలగాల. నీకు అవకాశం లేదు. ప్రభుత్వం చక్కగా పనిచేస్తుంది, నమ్మకంగా పనిచేస్తుంది, అభివృద్ధి పరంగా పనిచేస్తుంది, సంక్షేమంగా పనిచేస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. మా బీజేపీ పాలిత రాష్ట్రాల కంటే కూడా ఎక్కువ పెన్షన్ వస్తుంది. కరెంటు, త్రాగునీరు, ఎలినీలో వచ్చినా కూడా, నిన్న కూడా సమీక్షలో చెప్పినాం, ఇంత ఎలినీలో వచ్చినా కూడా ప్రపంచ యుద్ధం అక్కడ జరుగుతున్నా కూడా డీజిల్ కంట్రోల్ అయింది, గ్యాస్ ఉచితంగా వస్తుంది, బస్సు ప్రయాణం జరుగుతుంది, రోడ్లు వచ్చినాయి, త్రాగునీరు సాగునీరు పెరిగింది, చేనేతలకు బెనిఫిట్ జరిగింది, విద్యార్థులకు బెనిఫిట్ జరిగింది. ఎందుకు మీ గోల, మీ గగ్గోలు ఎందుకు, మీ గందరగోళం ఎందుకు? మీకు పదవి కావాలా, తద్వారా మీకు డబ్బులు సంపాదాలా. డిఎస్సి 2025 నియామకాల్లో జరిగినట్లు ఆరోపిస్తున్న అక్రమాలపై సిబిఐతో విచారణ జరిపించాలని కోరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బద్వేలులో రిలే నిరాహార దీక్షలు రెండో రోజు కొనసాగాయి. దీక్షలో ఎమ్మెల్సీ డీసీ గోవింద్ రెడ్డి పాల్గొని డిఎస్సి అభ్యర్థులకు సంఘీభావం తెలిపారు. మెగా డిఎస్సి పేరుతో అర్హులైన నిరుద్యోగులకు అన్యాయం జరిగిందని, స్పోర్ట్స్ కోటా, నకిలీ సర్టిఫికెట్ల అంశాలపై సమగ్ర విచారణ జరగాలని ఆయన డిమాండ్ చేశారు. డిఎస్సిపై సిబిఐ విచారణ చేపట్టాలని, విద్యాశాఖ మంత్రి బాధ్యత వహించాలని, నిరుద్యోగ భృతి, ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు ఉద్యమం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. వసతి దీవెన ఈ బకాయిలంటేను కూడా మరి చెల్లించాలి, వెంటనే చెల్లించాలి. దీనివల్ల విద్యార్థులు పెద్ద ఎత్తున నష్టపోతున్నారు అనేటువంటి విషయాన్ని కూడా మరి ప్రజలకు తీసుకెళ్ళి, ప్రజల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఈ దీక్షలను అందరూ కూడా మద్దతు ఇవ్వాలని చెప్పి కూడా కోరుతున్నాం. అదేవిధంగా నిరుద్యోగ భృతిని కూడా పెద్ద ఎత్తున మరి ఖచ్చితంగా అమలు చేయాలి రాష్ట్ర ప్రభుత్వం అనేది కూడా మన డిమాండ్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కానీ, లేకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ ప్రజల కోసం ఒక బాధ్యతగా పనిచేసేటువంటి విషయం ఈ సందర్భంగా మన నాయకులందరికీ కూడా గుర్తు చేస్తున్నాం. మనం అధికారం పరమావధి కాదు, ప్రజల కోసం పాటుపడాలి. ప్రజల యొక్క కష్టాలు, వారికి ఏ ఇబ్బందులు పడినా కూడా వారి ఎన్నంటూ ఉండాలి అనే ఉద్దేశంతోనే మనకు ముందుకు పోతున్నాం. అందుకనే మనం జగన్మోహన్ రెడ్డి గారికి మరి అన్ని పరిస్థితుల్లో కూడా పెద్ద ఎత్తున మద్దతు లభిస్తూ ఉంది. పోయిన సంవత్సరం మనకు సీట్లు రాకపోయినా 40% పైగా ఓట్లు వచ్చినటువంటి విషయం మీ అందరికీ నేను గుర్తు చేస్తున్నా. మనం బద్వేల్ నియోజకవర్గంలో ఇలాంటి పరిస్థితుల్లో కూడా మనం 20,000కు పైగా మొన్న జరిగినటువంటి మరి సార్వత్రిక ఎన్నికల్లో మనం గెలవడానికి ఒక పటిష్టమైనటువంటి ఒక పార్టీని ఈనాడు క్రమశిక్షణతో మనమంతా కూడా నిర్మించుకున్నాం. బద్వేల్ నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రతి నాయకులను కూడా, కార్యకర్తలందరినీ కూడా ప్రజల కోసం పాటుపడాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో నిర్మించుకున్నటువంటి ఒక రాజకీయ పార్టీగా మనకు రాష్ట్రంలోనే ఒక గుర్తింపు ఉంది. ఈ గుర్తింపును మనం ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా కొనసాగించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుతూ ఉన్నా. ఈనాడు
ఏదో ఇప్పుడు కొంతమంది బడా కాంట్రాక్టర్లు కొంతమంది వచ్చి కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు మరి అనేటువంటి ఉద్దేశంతో కొంతమందిని ఆకర్షించడానికి తెలుగుదేశం పార్టీ ప్రయత్నం చేస్తూ ఉంది. కానీ కేవలం డబ్బుతో వాళ్ళు పెద్ద కాంట్రాక్టర్లు కావచ్చు. ఒక కాంట్రాక్టర్ ఎలా ఉంటాడు అంటే డబ్బు ఎలా ఖర్చు పెట్టాలి, డబ్బుని ఎలా సంపాదించాలి అనే ఉంటుంది. ఈ 100 రూపాయలు ఖర్చు పెడితే 150 రూపాయలు మళ్ళా ఎలా వస్తుంది నాకు అని చెప్పే ఒక కాంట్రాక్టర్లకు మనం ఎప్పుడు కూడా మనం ఈ రాజకీయ అధికారం ఇవ్వగలిగితే దాని పర్యవసానాలు ఎలా ఉంటాయో మనకు ప్రజలకు మనం ఖచ్చితంగా వివరించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అందుకనే ఆ ఎవరో కొంతమంది స్వార్థపరులు వాళ్ళు డబ్బు ఇస్తారని ఎరవేస్తే మనం అందరం కూడా ఏదో కొంతమందిని అలా వెళ్ళిపోవడానికి అక్కడక్కడ ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ అలాంటి వాళ్ళు కొంతమంది వస్తుంటారు పోతుంటారు. మనం ఎవరం కూడా నిరాశ పడక్కర్లేదు. ఈ వ్యక్తులు ఎవరైతే ఇప్పుడు వెళ్తున్నారో ఒక్కసారి గమనిస్తే 2014-19లో కూడా ఈ జనాలు అక్కడికి వెళ్ళారు తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు. కాబట్టి నేను ఒక్కటే చెప్తున్నా, మన పార్టీ పటిష్టంగా ఉంది. మనం జరగబోయే రేపు పొద్దున స్థానిక ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుస్తాం 100%. మనం బద్వేలు మున్సిపాలిటీలో కూడా మున్సిపాలిటీని అధికారం కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేద్దాం. మనందరం కూడా కలిసికట్టుగా పనిచేద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మనకు ఇలాంటి యువత కొన్ని వందల వేల మంది ఈనాడు మనకు మద్దతుగా ఉన్నారు. వారి యొక్క బలాన్ని మనం తక్కువ అంచనా వేయకుండా వారి సహాయ సహకారాలతో మనం ఈ పార్టీని ముందుకు తీసుకెళ్దాం. అందుకనే మనము యువతకు ప్రాముఖ్యతనిచ్చి ఈ 3 రోజులు కూడా యువతతో మనం ఈ కార్యక్రమాన్ని చేపిస్తున్నాం. రేపు పొద్దున 10వ తారీఖున మనం చేసే ర్యాలీలో కూడా పెద్ద ఎత్తున యువతను ముందు పెట్టుకొని వాళ్లకు జరిగినటువంటి అన్యాయాలను మరి వెలికి తీస్తూ వారి బంగారు భవిష్యత్తు కోసం మనందరం పాటుపడదాం. మనందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు 1,60,000 ఉద్యోగాలు ఇస్తే ఏ ఒక్కరు కూడా ఏలు చూపలేకపోయినారు. ఈ అక్రమం జరిగింది, మా బిడ్డకు అధికారం, మా బిడ్డకు ఉద్యోగం రాలేదని. నిన్న మన నాయకులు ఒక ఆయన చెప్తున్నారు, చాలామంది తెలుగుదేశం మద్దతుదారులకే ఆనాడు ఉద్యోగాలు వచ్చినటువంటి పరిస్థితి. ఎందుకు అలా జరిగిందంటే చదువుకున్నాడు పార్టీని చూడకుండా కూడా ఆనాడు జగనన్న అందరికి కూడా మరి మేలు చేసేటువంటి కార్యక్రమం జగనన్న చేసిండు. జగనన్న ఇచ్చేటువంటి అన్ని కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు కూడా ఆనాడు జగనన్న అందరికీ ఇచ్చినాడు. కులాలకు, మతాలకు, పార్టీలకు కూడా మరి అతీతంగా జగనన్న ఇచ్చారు. మన బద్వేలు నియోజకవర్గంలో 1,500 కోట్ల రూపాయలకు మరి వీళ్ళందరికీ కూడా ఈ మరి మహిళలకు కానీ రైతులకు కానీ 5 సంవత్సరాల్లో 1,500 కోట్ల రూపాయలకు 36 సంక్షేమ కార్యక్రమాలు జగనన్న ఇచ్చినాడని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అంటే మన బద్వేలు నియోజకవర్గంలోనే జగనన్న ప్రతి సంవత్సరము 500 కోట్ల రూపాయలు సంక్షేమ కార్యక్రమాలు జగనన్న ఇచ్చినాడు అనేటువంటి కార్యక్రమం. అందుకనే పేదలు, దళితులు, వెనుకబడిన వర్గాల గుండెల్లో జగనన్న ఎప్పటికి కూడా పదిలంగా ఉన్నారు. ఆయనకు ఖచ్చితంగా జరగబోయే ఎన్నికల్లో ఆయనకు గొప్ప మద్దతు ఇస్తారు. అందుకనే మనం ఎవరం కూడా నిరాశ నిస్పృహలకు ఎవరు కూడా లోను కాకుండా ఈ పార్టీని ముందుకు నడిపిద్దామని చెప్పి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. మనం
జరగబోయేటువంటి రేపు పొద్దున జరగబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు పోలీసుల సహాయంతో అక్రమాలు చేయాలని చెప్పి కూడా చూడొచ్చు. దీన్ని మనందరం కూడా ఖచ్చితంగా ఎదుర్కోవాలి. గట్టిగా మనం ఎవరమైతే పోటీ పెడుతున్నామో వాళ్ళందరం కూడా వాళ్ళకు గట్టిగా నిలబడాలి. వాళ్ళందరికీ కూడా మద్దతు మేము పార్టీ తరఫున గట్టిగా ఇస్తాం. కాబట్టి మనం ఒక్కసారి ప్రజలు లేకపోతే ప్రజలు మనకు ఖచ్చితంగా బ్రహ్మరథం పడతారు. ఈనాడు నిజానికి అన్ని వర్తక సంఘాలు ఇక్కడ చాలా మంది చిన్న చిన్న చిరు వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు. ఇదే జగనన్న కాలంలో అన్ని చిరు వ్యాపారాలు కూడా బాగా జరిగాయి. రోజు 1000-2000 రూపాయలకు పైగా అందరు సంపాదించుకునేవాళ్ళు. కానీ ఈనాడు ఎవరు కూడా వ్యాపారస్తులు కూడా బాగా లేరు. ఎవరికి కూడా పెద్దగా వ్యాపారాలు కూడా జరగలేని పరిస్థితి. మరి ఈనాడు అలా జరుగుతూ ఉంది. మళ్ళా జగనన్న వస్తే పేదల చేతిలో డబ్బులు పెడతాడు. దానివల్ల మీకంతా కూడా మీ చిన్న చిన్న ఎవరైనా పూలు కానీ పండ్లు కానీ మరి మిగతా చిన్న చిన్న కూరగాయలు కానీ ఇలా వ్యాపారస్తులందరూ కూడా పెద్ద ఎత్తున లాభం పడేటువంటి ఒక మంచి స్వర్ణయుగం 2019 నుంచి 24లో ఏ విధంగా మన పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పేదలు ప్రతి ఒక్కరి కూడా, ఎందుకంటే ఒక బద్వేల్ నియోజకవర్గంలోనే సంవత్సరానికి 500 కోట్లు ప్రభుత్వం ఇచ్చిందంటే అవన్నీ కూడా చేతులు మారుతూ దాంట్లో ఒక 10% మీకు లాభం వచ్చిన 50 కోట్ల రూపాయలు మీలాంటి చిరు వ్యాపారులందరూ కూడా సంపాదించుకున్నటువంటి పరిస్థితి ఆనాడు జగనన్న కల్పించాడని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి అంతేకాకుండా జగనన్న కాలంలో రియల్ ఎస్టేట్ కూడా ఎవరైనా ఒక స్థలం కొనుక్కుంటే ఆ స్థలం ఖచ్చితంగా మళ్ళీ ఒక 10% సంవత్సరం పెరిగేది. ఒక 5 ఏళ్ళు పెట్టుకుంటే అది డబల్ అయ్యేది. 4 ఏళ్ళు 3 ఏళ్ళు కూడా డబల్ అయినటువంటి విషయం మనందరికీ ఉంది. నమస్తే. ఈనాడు ఎవడైనా స్థలం కొనుక్కుంటే అది అసలు కంప్లీట్గా రియల్ ఎస్టేట్ పడిపోయింది. స్థలం కొనుక్కునే వాళ్ళందరూ కూడా ఎవడన్నా తీసుకుంటే ఎప్పుడు అమ్ముకుందాంరా బాబు అని ఆ ఉద్దేశంతో ఉన్నటువంటి విషయాలు. కాబట్టి అన్ని వ్యాపారాలు కూడా కుంటుపడినటువంటి నేపథ్యం. మరి మంచి ఒక స్వర్ణయుగం, ఒక మంచి రోజులు రావడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీ మద్దతు ఇవ్వండి. ఉద్యోగులకు కానీ, వ్యాపారస్తులకు కానీ, రైతులకు కానీ, మహిళలకు కానీ, మరి అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు కానీ ఎంత పెద్ద ఎత్తున మేలు జరిగిందో మనమంతా కూడా అది చెప్పుకుంటూ పోతే కొన్ని గంటలు చెప్పవచ్చు. నాతో పాటు నా సహచర మిత్రులందరూ కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళు కూడా వేరే వేరే అంశాల గురించి మనం 1 గంట 2 గంటలు ఈ కార్యక్రమంలో మనం పెద్ద ఎత్తున ముచ్చటించుకుందాం. డిఎస్సి 2025 నియామకాల్లో అక్రమాలు జరిగాయంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని టీడీపీ కర్నూలు జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ పేర్కొన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు వైసీపీ కొత్త నాటకానికి తెరలేపిందని విమర్శించారు. గుడ్డెల పార్టీ నాయకులు మరొక డ్రామాకు తెరలేపారు. ఈరోజు మెగా డిఎస్సి పైన అక్రమాలు జరిగాయంటూ రిలే నిరాహార దీక్ష చేస్తూ వాళ్ళు ప్రజలకు, అదేవిధంగా ఎవరైతే ఈ ఎగ్జామ్ రాసి టీచర్స్గా ఎంపిక కాబట్టారో వాళ్ళందరూ కూడా ఈరోజు చాలా బాధతో ఉన్నారు. ఎందుకంటే అభ్యర్థులకు తెలుసు, దాదాపు 3 లక్షల మంది ఎవరైతే ఉద్యోగం కోసం ఎగ్జామ్ రాస్తారో వాళ్ళకందరికీ తెలుసు ఎంత పారదర్శకంగా మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, అదేవిధంగా గౌరవ విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ అన్న ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మేము ఏదైతే హామీ ఇచ్చామో ఎలక్షన్స్లో నా మెగా డిఎస్సి ఏర్పాటు చేస్తామని చెప్పి హామీ ఇచ్చామో, హామీ ఇచ్చిన రోజు నుంచి మేము ఏదైతే గవర్నమెంట్లోకి వచ్చామో ఇమ్మీడియట్గా దీనిపైన ప్రాసెస్ మొదలుపెట్టి
ఎందుకంటే నిరుద్యోగులు ఎంతోమంది ఒక కంటికి కొనుగు లేకుండా చదివి ఎగ్జామ్స్ కోసం వాళ్ళు ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్నప్పుడు వాళ్ళు ఉద్యోగం కోసం ఎంత ఇదిగా ఉన్నారు. కాబట్టి మేము అత్యంత పారదర్శకంగా ఈ ఎగ్జామ్ని మేము కండక్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి నిజంగా ఆయన పేరు చెప్తేనే చాలామంది నిరుద్యోగులు అయితేనేమి, టీచర్స్ అయితేనేమి చాలా బాధపడుతున్నారు. ఈరోజు రాష్ట్రాన్ని ఏ విధంగా విధ్వంసం చేయాలి, ఏ విధంగా ప్రజలకి భయభ్రాంతులకు గురి చేయాలన్న లక్ష్యంతో ఈరోజు అత్యంత పారదర్శకంగా నిర్వహించినటువంటి మెగా డిఎస్సిలో లోపాలు ఉన్నాయని చెప్పి, స్పోర్ట్స్ కోటాలో లోపాలు ఉన్నాయని చెప్పి ఈరోజు ఆయన వాళ్ళ నాయకులతో వాళ్ళ కార్యకర్తలతో ఈరోజు రిలే నిరాహార దీక్ష చేయడం ఎంతవరకు సమంజసం? ప్రజలు కూడా ఆలోచన చేయాలి. అదేవిధంగా ఎవరైతే ఎగ్జామ్ రాస్తారో వాళ్ళు కూడా ఆలోచన చేయాలి. నిజంగా అన్యాయం జరిగిందా? నిజంగా అన్యాయం జరిగి ఉంటే ఒక వారం 10 రోజుల్లోనే, నిజంగా పేపర్ లీక్ అయింటే ఒక వారం 10 రోజుల్లోనే ఇది బయటకు వచ్చిండేది. కానీ దాదాపు ఇప్పటికే 9 నెలల కాలం పూర్తి కావస్తున్నాయి. ఇప్పుడు మీకు వేరే ఏవి లేవు, ఏం మాట్లాడాలో తెలియదు, ఏ విధంగా మమ్మల్ని క్వశ్చన్ చేయాలో తెలియదు. దీన్ని ఎత్తుకొని దీనిపైన మీరు నానా యాగి చేయడం అనేది మంచి పద్ధతి కాదు. జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పటికైనా మీరు నిజాలు తెలుసుకొని ఈ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మానసిక క్షోభకు గురి కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఎందుకంటే ఈరోజు ప్రజలందరూ కూడా మా పక్షాన్ని నిలబడ్డారు. ప్రజలు మమ్మల్ని నమ్ముతున్నారు. ప్రజలకి ఎవరు మంచి చేస్తున్నారో, ఎవరు చెడ్డ చేస్తున్నారో అని తెలుసుకున్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వం ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం, ప్రజల అభివృద్ధి కోసం పాటుపడుతుంది. కాబట్టి మళ్ళీ నెక్స్ట్ మరొక డిఎస్సికి మేము ముందుకెళ్తున్నాం. వీటన్నిటినీ గందరగోళం సృష్టించాలి, అభ్యర్థుల్లో భయాందోళన కలిగించాలని ఏకైక లక్ష్యంతో కుట్ర పన్ని ఒక విధ్వంసకరమైన రాష్ట్రంలో అలజడి సృష్టించాలి, ప్రశాంతంగా ఉండకూడదు. ఎందుకంటే ఆయనకు ప్రజలపైన కక్ష. ఎందుకో కక్ష ఉందంటే ఆయన్ని ఓడించారు. కాబట్టి ప్రజలు కూడా తెలుసుకోవాలి, ఇట్లాంటి వ్యక్తిని జైలుగా పంపించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. కాబట్టి ఇప్పటికైనా ప్రజలందరూ మేల్కోవాలి, మన రాష్ట్రాన్ని మనమే అభివృద్ధి చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇది వాటి ప్రైమ్ బులెటిన్. చూస్తూనే ఉండండి కేటీవీ, ప్రతి వార్త ప్రజల పక్షం.